16 రకాల కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ కింద బ్యాన్. సైంటిఫిక్ ఆధారాలు లేవని, సురక్షితం కావని తేల్చిన ఎక్స్పర్ట్ కమిటీ. లిస్టులో పారాసెటమాల్, డైసైక్లోమిన్, అసిటైల్సాలిక్ యాసిడ్ కాంబినేషన్ పెయిన్ కిల్లర్లు. వెంటనే తయారీ నిలిపేయాలని, కంపెనీలకు అమ్మకాలు ఆపేయాలని మెడికల్ షాపులకు ఆదేశాలు జారీ చేసిర్రు. కానీ ఇంకొక విషయం చెప్తా, కరోనా టైంలో వ్యాక్సిన్ వచ్చింది కదా, చాలామంది కరోనా వచ్చిపోయిన తర్వాత ఎంతోమంది హార్ట్అటాక్కు బాధ్యులయ్యి, ఇంతకుముందు వన్స్ అపాన్ ఏ టైం ఎట్లుండంటే ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా అని అడుగుతుండే. హార్ట్అటాక్ వచ్చిందంటే ఇది మొదటిసారా, రెండోసారా అని అడుగుతుండే. ఈ కరోనా వచ్చిపోయినాక 20 ఏళ్ళకు, 17 ఏళ్ళకు, 30 ఏళ్ళకు హార్ట్అటాక్ వచ్చుడే డైరెక్ట్ మనిషి ఎగిరిపోవుడే. ఫస్ట్ సెకండ్ లేదు. వ్యాక్సిన్ ఎన్ని రోజులలో తయారు చేసిరు? వ్యాక్సిన్కు దగ్గర ఎంత లేదన్నా వ్యాక్సిన్ ఒక రోగం మీద తయారు కావాలంటే రీసెర్చ్ చేసి ఎంత లేదనన్నా 10 సంవత్సరాల టైం పడుతుంది. 10 సంవత్సరాల టైం పడుతుంది. అంత తొందరగా తయారు చేసి దేని మీద పరీక్షలు చేయకుండా ఏదో చేసినామని చెప్పేసి వ్యాక్సిన్లు వదిలితే ఎంతోమందికి రకరకాల ఇబ్బందులు అయినాయి. ఓన్లీ 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకే వ్యాక్సిన్ పనిచేసింది, వాళ్ళు హెల్తీగా ఉన్నారు. కానీ చిన్న పిల్లల కానుంచి ఇక 40-45 వాళ్ళ వరకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు నానా అవస్థలు, నానా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎవరికి తెలుస్తలేదు. దానివల్ల ఏమైందంటే హాస్పిటల్స్కి ఎక్కువ లైన్ కట్టిరు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్ ఇట్లా కలకలలాడుతున్నాయి. వైన్ షాపులు కూడా ఎట్లా కలకలలాడుతాయో సేమ్ హాస్పిటల్ కూడా అట్లా కలకలలాడుతున్నాయి. ఒకప్పుడు కరోనా రాకముందుకు హాస్పిటల్స్కు తక్కువ పోయేది. ఈ కరోనా వచ్చినాక ఇంకా రెగ్యులర్గా హాస్పిటల్ పోతున్నారు. వాళ్ళేమో ఇదే సందు కనిపెట్టి లక్షలు వసూలు చేస్తున్నారు కొడుకులు. నా కొడుకు హాస్పిటల్, కార్పొరేట్ నా కొడుకులు ఐసీయూల పర్ డే 1,00,000 పైన వసూలు చేస్తున్నారు. పర్ డే 1,00,000 పైన వసూలు చేస్తున్నారు. అంటే ఇంకా మనిషి అనేటోడు ఇక ఏదన్నా రోగం వచ్చింది అంటే ఇంకా వాడు ఇంట్లోనే చచ్చిపోవాలన్నట్టుగా వసూలు చేస్తున్నారు. ఏం ఖర్చురా మీకు హాస్పిటళ్ళల్లో? ఏం ఖర్చురా మీకు? తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు 5 రోజులు ఉంటే 5 లక్షలు వసూలు చేస్తారు. మీరు ఖాళీ ఐసీయూలో పెట్టినందుకు ఛార్జీలు వేయిర్రి, మినిమం ఛార్జీలు వేయిర్రి. సేవ చేస్తామంటారుగా, సేవ చేయిర్రి. ఎంతో కొంత తగ్గిర్రి. మీ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎంతమంది పేషెంట్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అది చూపిస్తున్నారా ప్రభుత్వానికి? మెడికల్ కాలేజీలల్లో అన్నిట్లల్లో ఏంలా లేదు. మొత్తం ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చేయాల్సినవి అన్నీ తుంగలో దొక్కి ఇక వసూళ్ళ పర్వం. పేషెంట్లు రా నాయన, వాళ్ళ ఆరోగ్యం బాగలేక మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు బలిసి మీ దగ్గరకు వస్తలేరు. వాళ్ళ ఆరోగ్యం బాగలేక ప్రాణాలు అరిచేతులు పట్టుకొని బిక్కుమంటూ పైసలు లేక ఎట్లనో ఏందో అని ఒక దిక్కు టెన్షన్, ఒక దిక్కు పేషెంట్ బత్తడా లేడా అని అటువంటి వాళ్ళ దగ్గర మీరు ముక్కుబిండి వసూలు చేస్తారు చూడు. నిజంగా మీకు తరతరాలకు పాపాలు తలుగుతాయి కొడకల్లారా. నిజంగా మీరంతా లుచ్చగాన్లు ఎవరు లేరు. అట్లా లక్షలు వసూలు చేసేటోళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా పోతారు. కొన్ని ట్రస్టీ హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకుంటున్నారు. జాగ్రత్త పడాలి. ఈ మెడిసిన్స్ కూడా ఏంటంటే కొంతమంది జెనరిక్ అని చెప్తారు. ఈ ఇంట్లో రకరకాల తయారీలు నుంచి హిమాచల్ ప్రదేశ్ బద్దీ నుంచి ఈ అపోలో ఓడు, ఈ మెడిప్లస్ ఓడు, ఇక ఏమనంటే మా సొంత బ్రాండ్ ఉంది ఇయ్యాలనా అని అంటాడు. ఈ అపోలోడు, మెడిప్లస్ ఓడు మెయిన్ ఇక విపరీతంగా చైన్ల సిస్టమ్ పెట్టారు మెడికల్ షాపులు. అందులోకి పోతే వాళ్ళే తయారు. ఈ డైపర్ల కానుంచి ఇల్లు దూడ్చే వాటి కానుంచి తయారు చేయించుకుంటారు. ఇక వీళ్ళకు 100ల షాపులు ఉంటాయి కదా, తయారు చేయించుకొని వస్తారు, అందులో పెట్టేసుకుంటారు. ఇక ఏమంటే మా కంపెనీ ఉన్నాయి సార్ ఇవ్వాలా అంటారు. బీపీ గోల్డ్ కూడా మా కంపెనీ ఉంది ఇవ్వాలన్నా సార్ అంటారు. అన్నిగా హిమాచల్ ప్రదేశ్ బద్దీలో చేయించుకుంటారు. 10 రూపాయలకు పత్తలాగా చేయించుకుంటారు. ఇక్కడ వచ్చేసి 100లలో అమ్ముతారు. ఇక రేట్లు ఆలోచన చేసుకోరు. నేను చెప్తున్నా కదా, ఈ అపోలో, ఈ మెడిప్లస్ వీటిలల్లో పోయి ఇక మా ఉన్నాయి వాడూరి అని అంటే అవి చెత్తాయి. బయట మెడికల్ షాపులలో కోరి జెనరిక్ కాదు మాకు స్టాండర్డ్ కంపెనీ ఇవ్వండి అని చెప్పురు, స్టాండర్డ్ కంపెనీ ఇస్తారు. బయట మెడికల్ షాపులలో కొనుక్కోరు. వీళ్ళ దగ్గర చెత్త. ఏమనంటే అవి లేవు సార్ మా కంపెనీ ఉన్నాయి, అపోలో ఉన్నాయి ఇవ్వాలంటే జనాలు ఏమనుకుంటారు, అరే అపోలోనా అనుకుంటారు. అపోలో కాదు, వాడు దాని వెనుక చదువురి మ్యానుఫ్యాక్చరింగ్ ఏడైంది, మార్కెటింగ్ ఎవడు రాపించుకున్నాడు పేరు అంటే మార్కెటింగ్ ఏమో అపోలోడు, మెడిప్లస్ అని రాపించుకుంటాడు. మ్యానుఫ్యాక్చర్ అయింది ఏంది మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ బద్దీల కంపెనీలు
కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మన బాలానగర్ దగ్గర కూడా తయారు చేస్తారు. ఇక వాటికి అన్నిటికీ స్టిక్కర్లు వేసి ముస్తాబ్ వేసి తయారు చేసి తీసుకొచ్చి మెడికల్ షాపులలో పెట్టి అమ్ముతారు. 10 రూపాయలు పత్తా పడితే 400, 500కి అమ్ముతారు. అది 2 రూపాయలు పత్తా పడితే 200, 300కి అమ్ముతారు. ఆ రకమైన లాభాలు ఉన్నాయి ఈ అపోలో అండ్ మెడిప్లస్ వాళ్ళకు. వాళ్ళ కంపెనీ మాత్రం తీసుకోకుర్రి.